హాయ్ అండి, నేను విజయ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి 116th డే అండి. సో ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు ఈ ఏరియా అండి. సో ఇదంతా కూడా వస్తున్న చుట్టే, ఇంకా కూడా లోపల చిన్న చిన్న హెయిర్ గుచ్చుకున్నట్టు, అంటే ఇంకా కుచ్చుకున్నట్టు అయితే అనిపిస్తుంది. సో డే బై డే అయితే మనకు ఇంకా ఇంప్రూవ్ అయితే జరుగుతుంది. సో ఎంత ఇంప్లాంట్ చేసిన హెయిర్ అండి. సో ఇదంతా కూడా అండ్ సో ఇంకా రిజల్ట్ అయితే రావాలి. సో అప్ టు 9 months 1 year కూడా పట్టొచ్చు. సో ఇంకా చాలా టైం ఉంది, వెయిట్ చేయాలండి. అండ్ కామెంట్లో చూశాను, నేను సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను, ఎన్ని డేస్ పడుతుంది, హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాలి సో అని అలా అడిగారండి. సో సర్జరీకి ఒకటి కన్సల్ట్ అవ్వడానికి ఒకటి రోజు అండి. సో ఒక సర్జరీ చేస్తారు, నెక్స్ట్ డే బ్యాండేజ్ రిమూవ్ చేస్తారు. సో బ్యాండేజ్ రిమూవ్ చేసిన తర్వాత మనం రావచ్చు, అంటే 3 days అండి. సార్ నేను ఒక రోజు వెళ్ళాను, ఆ రోజు సర్జరీకి ముందు రోజు వెళ్ళాల్సి ఉంటుంది. సర్జరీ ఎప్పుడైతే డేట్ ఇచ్చారో దాని ముందు రోజు వెళ్ళాలి, కన్సల్ట్ అవ్వాలి, సర్జరీ నెక్స్ట్ డే సర్జరీ తర్వాత మళ్ళీ ఒక రోజు బ్యాండేజ్ రిమూవ్ చేస్తారు. అంటే 3 daysలో మనకు అయిపోతుంది, మళ్ళీ మన ప్లేస్ మనకు రావచ్చు అండి. సో ఇప్పటివరకు అయితే అండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.